శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో కొంతవరకు 12వ ఘట్టం వరకు చూసాం. మనం 2వ స్కందంలో ఉన్నాము. అందులో మన పరీక్షిత్తుకు శుక మహర్షి అసలు పుట్టిందెందుకు, మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం మర్చిపోయి, మళ్ళీ అది గుర్తు చేసుకోవడం కోసమే జన్మనెత్తామన్న విషయం కూడా మర్చిపోయి, ఏం చేస్తున్నామో తెలియకుండా ఇక్కడిక్కడ తిరుగుతున్నాము. గొప్ప గొప్ప ఉపకరణాలన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప ఉపకరణాలు, వెలగట్టడానికి వీరు లేని విషయాలన్నీ ఉన్నాయి. చెవులు, నాలుకలు, కన్నులు, మనసులు, చేతులు, కాళ్ళు, బుద్ధి, జ్ఞానము మొదలైన నా శరీరంలో ఉన్న ఉపకరణాలే కాదు, బయట ఉన్నవి అనంతమైన ఐశ్వర్యాన్ని చూపిస్తున్నవి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తూ, ఆలోచిస్తూ, తెలుసుకుంటూ అవన్నీ వచ్చిన మూల స్థానానికి చేరుకోవలసి ఉన్నది. ఆ విషయం మర్చిపోతామే అని ఆయన బాధపడుతూ అక్కడి నుంచి మొదలు పెడుతూ ఉన్న పద్యాలు కొంత చూసుకున్నాము. ఈ 51వ పద్యం దగ్గర, సీస పద్యం దగ్గర ఆపాము. అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదిత అశ్రు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు, చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు, మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు, కైటభారి భజన కలిగియుండని వాడు గాలి లోన నుండి కదులు శవము, కమలనాభు పదము కనని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు అని ఆయన అంటూ ఉన్నారు మన శుక మహర్షి పరీక్షిత్ మహారాజుతో. నారాయణుడి యొక్క దివ్యమైన నామములను, ఆ నామాలకున్న అక్షరములను వింటూ, ఆలోచిస్తూ, అంటూ మనసులు కరగవలసి ఉన్నది. ఆ విధంగా కరగని మనసులు కఠినమైన శిలలు, బండరాళ్లవి. మురవైరి, మురాసురుడన్న రాక్షసుడి యొక్క శత్రువు, మురాసురుడన్న రాక్షసుని సంహారం చేసిన వాడు మురవైరి. ఆయన యొక్క కథలకు ముదితము, మోదము చెంది, సంతోషించి, ఆనందంతో అశ్రువులు, కన్నీళ్లు కారుస్తూ, రోమాంకితమైన శరీరము, చర్మం ఉండాలి. ఆ రకంగా మిళితమై కూడి ఉండేవాడు శరీరం ఉండే లాభము మొద్దులాగా. చక్రికి, చక్రధారి అయిన వాడి యొక్క ఆ పరాత్పరుడికి మ్రొక్కని, తల వంచి నమస్కారం చెయ్యని ఆ జడుడుంటాడు. వాడి యొక్క ఔదల, తల పైన అని అర్థం. అవతల అంటే ఔ ప్లస్ తల, తలపైన ఉన్న బంగారు కిరీటాలు లాంటివి ఏమన్నా అవన్నీ కట్టెల మోపుల్లాగే ఊరి భారం. అవి ఏమి లాభము? మాధవార్పితంగా, మాధవుడికి అర్పిస్తూ బ్రహ్మార్పణంగా మనవలసి ఉంటుంది, బ్రతకవలసి ఉంటుంది. మనడము అంటే బ్రతకడము. ఆ విధంగా మనని బ్రతకని మానవుడి యొక్క సిరి సంపదలన్నీ ఎందుకు? వనదుర్గ చంద్రికా వైభవాలు, దుర్గమమైన దట్టమైన అడవిలోని చంద్రిక, దట్టమైన అడవుల్లో కాసిన పండు వెన్నెల, చంద్రుడి యొక్క వెన్నెల, దాని వైభవమే పాటిది. వీడికి డబ్బులున్నా అంతే. కాక కైటభారి భజన కలిగి ఉండని వాడు, కైటవుడు, మధు కైటబులని కూడా రాక్షసులున్నారు. అందులో కైటవుడు అన్నవాడి యొక్క సంహారం చేసిన వాడు కైటభారి. ఆయన యొక్క భజనము ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఆ విధంగా భజన లేనివాడు ఉంటాడు, ఏమి లాభము? వాడికి కూడా
గాలి లోపల ఉంటుంది, కదులుతూనే ఉంటుంది గాలి. గాలి ఉంది, ఊపిరి పీలుస్తున్నాడు, వదులుతున్నాడు కాబట్టి వాడు మనిషేమో అనుకుంటే కాదు, వాడు శవమే. గాలి లోపల ఊరికనే ఉంది, అయినా కూడా కదులుతూ ఉన్న శవం వీడు. కమలనాభుడి యొక్క పదము, ఆ పరమ పదము కననివాడు, కళ్ళతో చూడలేడు వాడు, మనసులో కాంచలేడు. అటువంటి వాడి బ్రతుకు పసిడికాయ అని ఒకటి ఉంటుంది, దాన్ని నూలుకాయ అని కూడా పిలుస్తారు, సిల్క్ కాటన్ అని కూడా అంటారు. అవి పొడుగ్గా ఉంటాయి కాయలు, అవి బళ్ళను పగిలితే అందులో నుంచి మెత్తటి పూల లాంటి విత్తనాలన్నీ అంతటా వ్యాపిస్తాయి, అవి మళ్ళీ చెట్లై పుడతాయి ఆ రకంగా. అటువంటి పసిడికాయలోని ప్రాణి, లేదా అసలు పసిడికాయ అంటే అది ఒక కాయ, అందులో ఒకవేళ ఏదైనా పురుగు ఉంటే దాంట్లో ఉన్నట్టు ఉంటాడు వీడు. ఏదో బ్రహ్మాండం అన్న మొత్తం కాయలో ఆ అండంలో వీడు ప్రాణి, ఒక ఏదో పురుగు ఉన్నట్టు ఉంటాడు అని ఒక అర్థము. ఇంకో పసిడికాయ చూద్దాము. ఈ సిల్క్ వార్మ్స్ ఉంటాయి కదా, పట్టు దారాలు తయారు చేసే పట్టు పురుగులు, అవి కూడా వాటి చుట్టూ ఒక కాయ తయారు చేసుకుంటాయి, ఆ లోపల ఉంటాయి. ఏం లాభము? ఏదో కూపస్థ మండూకంలాగా ఇటువంటి పట్టు పురుగులు ఆ గూళ్ళల్లో ఉన్నట్టు వీడు కూడా ఈ బంగారమయమైన బ్రహ్మాండంలో ఉంటాడు. అది ఏమో బయట ఏముందో వాడికి తెలీదు. అటువంటి బ్రతుకు అన్నది ఆ మాటలకు ఫస్ట్ లెవెల్ అర్థము. ఇప్పుడు మనం ఇంకొకటి చూసుకుందాము. నారాయణుడున్నాడు. నారములు అంటే సారములు, జ్ఞానసారాలు, జ్ఞాన రసము. అసలు ఆయన రసస్వరూపము. సారం మొత్తం నిస్సారంగా ఉండడము, సారవిహీనంగా ఉండడం ఉండదు, రసస్వరూపమై ఉన్నది ఆ తత్వము. ఆ రసమేమి అంటే జ్ఞాన సారము. దానికి అయనమై, ఆధారమై, దానికి స్థానమై, ఆలయమై ఉన్నవాడు. అది ఆ విధంగా ఉన్న జ్ఞానము ఊరికే ఉండదు, అది దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశిస్తున్న జ్ఞాన సారము గురించి తెలుసుకోవాలంటే చాలా గుర్తులున్నాయి, నామాలు. నామము అంటే గుర్తు, లక్ష్యము. ఆ గుర్తులున్నాయి, వాటిని చూస్తూ ఓహో అని అర్థం చేసుకుని ఆ గుర్తులను పట్టుకుని ఆ వెనకాల ఉన్న ఈ మొత్తం ప్రకాశమేమి దివ్యమైనది, ఆ ప్రకాశం అంతా ఎక్కడి నుంచి వస్తున్నది, నారం ఏదై ఉన్నది అని తెలుసుకోవలసి ఉంటుంది. నామాలుంటాయి, ఆ గుర్తులను పెట్టుకొని ప్రతి నామము అంతే. అసలు మామూలుగా నామం అంటే, నేను పెన్ అనగానే మీ మనసులో ఒక రూపం కదిలింది అంటే ఆ కదిలిన రూపము పెన్ అన్న శబ్దం వల్ల కాదు, ఆ శబ్దానికి ఆ రూపం ఉంటుంది అని దానికి ఒక గుర్తు మనసులో మీరు పెట్టుకున్నారు, దాని పేరు నామము. అవే గుర్తులు మన నామాలు కూడా పెట్టుకుంటాం, వాటిని బొట్టని కూడా పిలుస్తాము. పొడుగు నామాలు, గుండ్రంగా ఉన్న నామాలు, లేకపోతే గుండ్రంగా ఉన్న చుక్కలు, ఆ రకంగా అవి కూడా నామాలు, గుర్తులు అవి. అటువంటి నామాలన్నీ ఉన్నాయి, మొత్తం ప్రపంచం అంతా ఉన్నాయి. గుర్తులు లక్ష్యం చూపిస్తూ ఉంటాయి. ఆ ఆశ్రయమైన అయనమై ఉన్న విషయం ఏమున్నదో దాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ చూపిస్తున్న గుర్తులేమి ఆ అక్షరాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుంటున్న కొద్దీ, అక్షరాలు చదువుకుంటున్న కొద్దీ, ఆ అక్షరమయమైన పదార్థాన్ని, పరాత్మ పదార్థాన్ని తెలుసుకుంటున్న కొద్దీ, ఆ లక్ష్యము తెలుస్తున్న కొద్దీ, ఆ ప్రకాశం కనిపిస్తున్న కొద్దీ, ఆ అయనానికి దగ్గరవుతున్న కొద్దీ ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనసులు కరుగుతాయి. కరగడం అంటే లయం అవ్వడం అని అర్థం. లయము అన్నదానికి అర్థమే కరగడము. ముందు ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ చూస్తాం, అవే గుర్తులుగా, వాటిని ఆధారంగా చేసుకుని వాటి వెనకాల ఉన్న తత్వం ఏంటని తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత అవన్నీ కరిగిపోతాయి. కార్యాలు ఇవన్నీ దీనికి వెనకాల కారణం ఉన్నది అని కార్యాలు కరుగుతాయి. అవి ఉంటాయి కానీ మనసులో కరిగిపోతాయి. అవి పొరలుగా అడ్డంగా ఉండవు. అవి కరిగిపోయిన తర్వాత నేను నావి అన్న భావాలు కూడా కరిగిపోతాయి. ఆ తర్వాత రాగద్వేషాలన్న భావాలు పోతాయి కరిగి.
ఆ తర్వాత కొంచెం మనసు సిద్ధమైన తర్వాత ఆలోచనలు సువాసనలుగా ఉన్నాక ఒకానొక సమయంలో అసలు ఆలోచనలు కూడా కరిగిపోతాయి. వివిధాలుగా పోతున్న ఆలోచనలన్నీ కరిగిపోయి ముద్దగా ఒక్కటే ఆ బ్రహ్మాకార వృత్తితోటి పరాత్మని పట్టుకునే ఆకారంలో ఉన్న ఒక్క ఆలోచన మాత్రంగా మిగులుతుంది. మిగిలినవన్నీ కరిగిపోతాయి. ఆ తర్వాత ఆ ఆలోచనలు కూడా కరిగిపోయిన తర్వాత మనసు కూడా కరిగి లయమైన తర్వాత దాన్ని బుద్ధిలో చేర్చి బుద్ధిని కూడా లయం చేసి ఆ వెనకాల ఉన్న అహంకారంలో కలిపి అక్కడి నుంచి కూడా వెనక్కి జరిపి అని చెప్పుకుంటూ వెళ్తాము. ఆ రకంగా మనసు కరుగుతూ పోవాలి, లయమైతూ పోవాలి. ఆ దివ్యమైన నామాలు అక్షరాలు వింటూ చదువుకుంటూ తెలుసుకుంటూ అర్థం చూసుకుంటూ మననం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన మనసుల్లో ఉన్న ఆలోచనలు కూడా ఇహపరాలకు సంబంధించినవి, తనపరాలకు సంబంధించినవి, అహమ్మములకు సంబంధించినవి, రాగద్వేషాలు మొదలైనవన్నీ కరిగిపోతూ ఉండాలి. ఆ రకంగా మనసు కరగట్లేదు, మనసు లయమే కాదు, ఎంతసేపటికి ప్రపంచం వైపుకి పరిగెత్తుతుంటుంది. అది అట్లనే ఉంటుంది గుండ్రాయిలాగా, మారనే మారదు. లయమయ్యి ఆలోచనలన్నీ లయమయ్యి ఒక్క వస్తువు మీద నిలబడితే కదా దాని గురించి తెలుసుకోవడము. ఆ రకంగా కరగకుండా లయం కాకుండా ఉన్న మనసు కఠినంగా పాషాణంలాగా ఉంటుంది. అది ఎందుకు అంటే అది జడ పదార్థం అయిపోయింది. అది దానికి జ్ఞానం శూన్యమైంది. ఇప్పుడు జ్ఞానం కలుగుతున్న కొద్దీ వ్యాప్తి చెందిన మనసుగా, అహంకారంగా, బుద్ధిగా, చిత్తంగా, తర్వాత ఇంద్రియాలుగా, తర్వాత దేహంగా, ఆ బయట ఉన్న బాహ్యమైన మొత్తం ప్రపంచంగా వ్యాప్తి చెందిన మొత్తము అసద్భావాలన్నీ, ఆభాసాలన్నీ లయమైపోతూ ఉండాలి. కాలేదు అంటే జ్ఞానం ఇంకా పట్టలేదు. అజ్ఞానంతో ఉన్నది మొండి బండరాయి లాంటి కఠినమైన శిల లాంటి మనసు, దానికి జ్ఞానం లేదు అని అర్థం. బండరాయిలాగా ఉంది, దానికి జ్ఞానం లేదు, అది అజ్ఞానంతో ఉన్న మనసు అని అర్థం. సరే, తర్వాత చూద్దాం. మురాసుడు అన్న రాక్షసుడు, ప్రతి రాక్షసుడు నాలోని ఏదో ఒక పాపము నన్ను జన్మల్లోకి తీసుకొచ్చి పడేసే పతనకారకమైన ఒక కారణము. ప్రతి రాక్షసుడికి ఓ పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఆ పతన కారణమైన పాపానికి, ఆ ఆసురి లక్షణానికి, అసురము అంటే సురం లేదు, దానికి స్వయం ప్రకాశకత్వం లేదు. స్వయంగా ప్రకాశించదు అంటే దానికి జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం ఒక్కటే స్వయంగా ప్రకాశిస్తుంది, అజ్ఞానం ప్రకాశించదని అర్థం. అజ్ఞానంతో కూడుకున్నది ఏదైనా మనకు శత్రువే, అది ఎప్పుడైనా రాక్షసమే. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. బండాసురుడు రూపంలో ఉండొచ్చు, అది మురాసురుడు రూపంలో ఉండొచ్చు, అది మహిషాసురుడు రూపంలో ఉండొచ్చు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, ఏ రూపమైనా సరే అది నాలోని ఒక దోషం ఒక ఆకారం తీసుకుంటే అట్లా ఉంటుంది. మన పెద్దలు, మన వేదోపనిషత్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి వాల్మీకి మహర్షి దగ్గర నుంచి, వ్యాస మహర్షి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు మనకి నాలోని ఉన్న దోషాలని, ఆశ్రయ లక్షణాలను రాక్షసులుగా చూపిస్తూ ఉంటారు. అందులో ఒకటి ఈ ముర అంటే వాసన. నాలోని ఎన్నో జన్మలుగా వస్తున్న వాసనలు, పూర్వజన్మల్లోని వాసనలు, నావి నేను అన్న వాసనలు అవన్నీ ఉంటాయి. అది పెద్ద శత్రువు, నాలో ఉన్న శత్రువు. అటువంటి శత్రువుకి నాకు ఉన్న శత్రువు, ఎందుకంటే నన్ను ఎప్పుడు జన్మల్లో పడేస్తుంటుంది పాపం. అది నాలో ఉన్న దోషము, నాలో ఉన్న లోపం. అది లోపము, ఈ దేనికి లోపము? నా జ్ఞానంలో ఉన్న లోపం. అది దానికి శత్రువు అయ్యి దాన్ని తీసేశాడంటే ఎట్లా తీస్తాడు? ఆ లోపాన్ని పూరిస్తాడు జ్ఞానంతో. ఆ జ్ఞానంతో నాలో ఉన్న అజ్ఞానాన్ని పూరించడం వల్ల పూర్వజన్మ వాసనలని ఏవో ఉన్నవి నాలో మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి తోస్తున్నవి. అటువంటి శత్రువును సంహారం చేసి తీసేసి లేకుండా హరించి వేసేది ఒకటి ఉన్నది. ఆ పదార్థము ఆ రకంగా చాలా చేసింది. ఆ కథలున్నాయి. అవి వింటూ ఉంటే ఒకవైపు సంతోషము, ఓహో నాలో ఉన్న ఈ లోపాన్ని పూర్తి చేసుకునేందుకు నాకు అవకాశం ఉన్నది కదా. ఈ జ్ఞానంతో ఈ కథలు వింటే, కథలుగా కాదు, కథలు వింటే అందులో ఉన్న విషయం తెలుసుకుని ఏ విధంగా ఆ జ్ఞానాన్ని పూర్తి చేసుకోవాలని తెలుసుకోవచ్చు కదా అని సంతోషము.
దానితోటి ఆనందం చేత కన్నీరు కారి శరీరము పులకాంకురాలు చెందవలసి ఉంటుంది. ఆహా, నాకు అవకాశం వచ్చింది, నాకు అవకాశం వచ్చింది. అజ్ఞానంతో ఏవో వాసనలు, అది కావాలి ఇది కావాలి అని, ఏదో కర్మలు చెయ్యాలని, ఏదో సాధించాలని, ఏంటో చెయ్యాలని ఉన్న వాసనలన్నిటినీ నేనిప్పుడు తొలగించుకుని అటువంటి ఆలోచనల్ని కరిగించుకుని బాగుపడే అవకాశం వచ్చిందే అన్న ఆనందంతో కన్నీళ్లు రావాలి. ఆనందంతో ఆ రకంగా రాకపోతే ఏమయ్యింది, అసలు నాలో ఈ లోపం ఉన్నదనే తెలియదు. అప్పుడు నాలో ఆ లోపం ఉన్నది, దాన్ని పూర్తి చేసుకోవాలన్న ఆలోచనే రాదు. అప్పుడేం జరుగుతుంది, నేను ఇంకా జడ పదార్థంగానే ఉన్నాను అని తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను మొద్దులాగా ఉన్నాను, జడంగా అజ్ఞానంతో నిండి ఉన్నాను అని తెలుసుకుని భయపడాలి. అటువంటిది ఆ శరీరము నాకు అవకాశం వచ్చిందే బాగుపడేందుకు అని అది అసలు రియాక్ట్ కావట్లేదంటే ఆ లోపం ఉంది అని కూడా తెలుసుకోవట్లేదు. అంత అజ్ఞానంతో ఉన్నది, మొద్దులాగా ఉన్నది. అది జడ పదార్థము, అజ్ఞానము. ఈ చక్రాలుంటాయి, సంసార చక్రాలు, జనన మరణాల చక్రాలు. అయితే ఆ చక్రాన్ని తిప్పేవాడు ఒకడున్నాడు. వాడెక్కడున్నాడని చూసుకొని ఈ చక్రాల్లో తిరుగుతూ ఉన్న నేను, ఆ ఉన్న చక్రాలుగా కనిపిస్తున్న ఈ మొత్తం జగత్తు నేను కాదు, నమః నేను కాదు, ఇదంతా ఎవరై ఉన్నదో అది నేను అన్న విషయము తెలుసుకుని దానికి నమస్కరించి నమః అని చెప్పలేని వాడు, వాడి తల మీద కిరీటాలన్నీ పెట్టుకొని నేను చాలా సాధించాను అని అనుకుంటే మాత్రం ఉపయోగమేమి? అహంకారంతో ఉంటాడు వాడు. నేను చేశాను అన్న కనకపు సింహాసనాల మీద కూర్చుంటాడు, శినకంలాగా కనకపు కిరీటాలన్నీ తగిలించుకొని తిరుగుతుంటాడు. అహంకారంతో ఉంటాడు. వాడికి అహం బ్రహ్మాకారం ఉండదు. బ్రహ్మాకార వృత్తి అని పిలుస్తారు దాన్ని. పరబ్రహ్మాన్ని తెలుసుకునేందుకు ఒక్క ఆలోచన ఉంటుంది. పనికి మాలిన ఆలోచనలు చాలా ఉంటాయి, పరబ్రహ్మాన్ని తెలుసుకునే ఆలోచన ఒక్కటి ఉంటుంది. ఆ ఉన్న ఒక్కదాన్ని బ్రహ్మాకార వృత్తి అని పిలుస్తారు. మన సుందరకాండలో ఆంజనేయ స్వామి బ్రహ్మాకార వృత్తి. ఆయన బ్రహ్మజ్ఞానం వైపుకే రయ్యమని చూసుకుంటూ వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళలేరు, ఆయన ఒక్కరే వెళ్తారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని సాధించగలిగింది ఏది? బ్రహ్మాకార వృత్తి ఒక్కటి ఉంటుంది. మిగిలిన ఆలోచనలు కోతుల్లాగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది ఒక్కటి ఉంటుంది ఆలోచన. ఆ బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మాకారంలో ఉన్న ఆలోచన ఉండదు, ఆ బ్రహ్మాకారం ఉండదు. అహం బ్రహ్మ అన్న ఆకారంలో ఉండదు. అది అహం బ్రహ్మాకారం కాదు, కానీ అహంకారం మాత్రం ఉంటుంది. ఏం లాభం, వాడు తలకాయ నిండా ఏం పెట్టుకున్నావని ఊరు బరువు. సరే, తర్వాత చూద్దాము. మధువుకు సంబంధించింది మాధవము. మధువు అంటే రాగము, అనురాగము, ఆసక్తి, విషయాల మీద, ప్రాపంచికమైన విషయాల మీద ఆసక్తులన్నీ మధువులు. దానికి సంబంధించింది మాధవము. అయితే ఈ ఆసక్తులు కూడా ఊరికే రాలేదు, అవి కూడా ఎక్కడి నుంచో వచ్చాయి. ఈ ఆసక్తులు నాకు కలిగినవి కాదు. మీనాగా ఇక్కడ కూర్చున్న శరీరానికి, అహంకారానికి కలిగిన ఆసక్తులతో సంబంధం లేదు. బ్రహ్మాకారానికి సంబంధించిన ఆసక్తి కావాలి నాకు అని ఆ విధంగా ఒకవేళ వాడు బ్రతకకపోతే వాడి దగ్గర సిరి ఎంతైనా ఉండొచ్చు, వాడి దగ్గర ఐశ్వర్యం ఎంతైనా ఉండొచ్చు, ఉత్తాహంకారం పనికొస్తుంది. అది బ్రహ్మాహంకారానికి పనికిరాదది, బ్రహ్మాకారానికి పనికిరాదది. ఓన్లీ అహంకారానికి పనికొచ్చేది అడవిగాసిన వెన్నెలలాగా ఉంటుంది. నేను కూడా మీనాగా నేను అని అనుకోవచ్చు, మీనాగా నేను కాదు. అంత అయి ఉన్న అనన్య పదార్థం, అఖండ చైతన్య స్వరూపం నేను, ఆ బ్రహ్మ నేను అన్న ఆత్మాకృతిలో ఉన్న విషయం తెలీదు. చాలా ఉంటాయి, నాకు అవున్నాయి, ఇవున్నాయి, ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, ఉంటే ఉన్నాయి, ఏమి లాభము? అడవిగాసిన వెన్నెల్లాగా వ్యర్థము. కావలసిన సిరి ఏమి? బ్రహ్మజ్ఞానం అన్న ఐశ్వర్యము, అది లేదు. ఆ ఉన్నది కూడా నువ్వు ఈ మధువుల కోసము, నీకు అనురాగాలు, ఆసక్తులు, రక్తులు, ప్రేమలున్నాయి, వాటి కోసము నీకున్న సిరి ఏమి? సిరి నీకున్న ఐశ్వర్యాలు, డబ్బులున్నాయి, నీకు ఒంట్లో శక్తి ఉన్నది, సమయం ఉన్నది,
ఉత్సాహం ఉన్నది, వీటన్నిటిని వీటికి వాడతావు. అసలు ఈ మధువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ మాధవం ఏమై ఉన్నది అని దాని గురించి ఆలోచించవు. ఆ రకంగా మనవు, ఆ రకంగా బ్రతకవు. మానవుడివై ఉన్నావు, మననం చేస్తూ మనవలసి ఉన్నది. నీ మనుగడ, నీ మనసు అన్న గొప్ప సిరులను పెట్టుకొని కూడా ఆ ఐశ్వర్యాన్ని అడవిగాచిన వెన్నెల్లాగా వ్యర్థం చేసుకుంటున్నావు. కైటభం అనుకుంటున్నది. ఈ మధు ఉన్నాడంటే కైటభుడు ఉంటాడు. మధు కైటభులు. మధు అంటే రాగము, కైటభం అంటే ద్వేషము. నీకు ఒకవేళ రాగం ఉంటే ఆ మొత్తం రాగాన్ని తీసుకెళ్ళి ఆ మాధవానికి తగిలించు, దాన్ని తీసుకెళ్లి సప్తం చేయి, బంధించు. ఆసక్తి ప్రాపంచికమైన విషయాల మీద, ప్రపంచం వైపు కాదు. నీ ఆసక్తి మాధవం వైపు ఉంటే ఈ మధువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మధువులన్నీ కార్యాలుగా కనిపిస్తున్నాయి. దానికి రూట్ కాజ్ మాధవం ఉన్నది. దానికి తీసుకెళ్లి నీ మనసుని లగ్నం చెయ్యి. ఇంకా రాగం అటు వెళ్ళిపోతే ఒకటి ద్వేషం ఒకటి ఉంటుంది. ఈ ద్వేషాన్ని ఏం చెయ్యి, దాన్ని కూడా కరిగించి పారేయి, కరిగించేయి దాన్ని కూడా హరించేయి. ఆ హరించేవాడు ఒకడున్నాడు, వాడి కథలు విని దాన్ని భజన అనుభవంలోకి తెచ్చుకో. ఆ రకంగా తెచ్చుకోకపోతే ఏమైంది, ఆ ద్వేషాలు ఊరికి నీ ఊపిరంతా వేస్ట్ చేస్తావు. వాళ్ళ మీద కోపాలు, వీళ్ళ మీద కోపాలు, కస్సుబుస్సు అనుకుంటూ ఆ గాలిని, శరీరంలో ఉన్న గాలి కదులుతున్నది ఎందుకు? శవంలో ఉన్న గాలి కదులుతున్నట్టే కస్సుబుస్సులకు పనికొస్తుంది. దానికోసం వాడకు. దాన్ని కూడా కరిగించి అవుతే రాగంగా మార్చి మాధవానికి తగిలించి తీసుకెళ్ళు, లేదా కరిగించది లేకుండా చేసుకో. ఆ రకంగా హరించేవాడు ఒకడున్నాడు, వాడి గురించి తెలుసుకో. లేకపోతే ఏమైతుంది, ఊరికే బుసలు కొడతావు కోపాలతోటి, విద్వేషాలతోటి. అవి నిన్ను హరిస్తున్నాయి. నువ్వు వాటిని హరించకపోతే అవి నిన్ను హరిస్తాయి. వాటిని హరించే ఒక హరి ఉన్నది. ఆ పదార్థం గురించి తెలుసుకో. కమలనాభ పదము తెలుసుకో, పరమ పదము తెలుసుకో. ఈ కమలంలాగా అరలుగా విచ్చుకుంటున్న బ్రహ్మాండాలన్నిటికీ నాభి అయి, ఆధార స్థానమై అసలు ఉన్నది రూట్ కాజ్, మూల కారణం ఏంటి తెలుసుకో. ఆ పదాన్ని పట్టుకో, దాన్ని కను. బ్రహ్మాండానికి నాభి అయి ఉన్నదేమి దాన్ని కనకపోతే ఆ బ్రహ్మాండంలో పురుగులాగా ఉంటావు నువ్వు. పసిడికాయలో పురుగులాగా, కూపస్థంగా ఉన్న మండూకంలాగా, బావిలో కప్పలాగా, ఏదో పట్టు పురుగులాగా, కాయ లోపల ఉన్న పట్టు పురుగులాగా బ్రహ్మాండంలో నువ్వు కూడా పరమాణులాగా ఉంటావు. ఇంతేనేనా అనుకుంటావు. ఇంతే నువ్వు కాదు, అంతా నువ్వు. ఇంతే నువ్వు కాదు, అంతా నువ్వు. అది తెలుసుకోవాలంటే కమలనాభ పదాన్ని, అసలు యాక్చువల్ గా రూట్ కాజ్ ని తెలుసుకోవాలి, మూల కారణాన్ని. అని చాలా లోతైన విషయం అది. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని నేను మొద్దు, చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు, మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు. కైటభారి భజన కలిగి ఉండని వాడు గాలి లోన ఉండి కదులు శవము, కమలనాభు పదము కనని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు అని చెప్పుకుని ఆ తర్వాత అని ఇట్లు పలికిన వయ్యాసి వచనంబులకు ఔత్తరేయుండు కందళిత హృదయుండై నిర్మలమతి విశేషంబున. ఈ విధంగా వయ్యాసి, వ్యాసుల వారి పుత్రుడు శుకుడు చెప్పిన వచనములకు, మాటలకు ఔత్తరేయుడు, ఉత్తరాదేవి యొక్క నందనుడు మన పరీక్షిత్ మహారాజు కందళిత హృదయుండై, పద్మంలాగా, అరవిచ్చిన పద్మంలాగా విచ్చుకుంటూ ఉన్న హృదయుడై, నిర్మలమైన బుద్ధితో, శుద్ధమైన చిత్తంతో, అటువంటి విశేషంతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి, ఆయన అనడం కాదు,
ఆయన ముందు ఈ విధంగా తయారయ్యాడు. వైయాసి చెప్పిన మాటలు విని ఔత్తరేయుడు ఆయన మనసు వికసిస్తూ ఉండగా, మతి ఆయన మనసు బుద్ధి నిర్మలమవుతూ ఉండగా, ఆ విశేషంగా ఆ విధంగా జరుగుతూ ఉండగా అప్పుడేం జరిగిందంటే, సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహు బలాళి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డుతనము విడిచి. ఇంకా మన రాజుగారు, మన పరీక్షిత్ మహారాజు గారు సుతుల కొడుకులను, హితులను సన్నిహితులను వాళ్ళందరినీ విడిచిపెట్టి, చుట్టాలందరినీ విడిచిపెట్టి, ఇల్లాల్ని కూడా విడిచిపెట్టి, ఆయనకున్న బహు బలము గొప్ప సైన్యం ఉన్నది, అది కూడా ఆళి మొత్తం సమూహాన్ని విడిచిపెట్టి మన రాజుగారు రాజీవనయనుడి పైన హృదయాన్ని పెట్టుకుని ధనాన్ని విడిచి వదిలిపెట్టి జడ్డుతనాన్ని కూడా వదిలిపెట్టేశాడు. ఇవన్నీ ఈయన కొత్తగా వదిలిపెట్టడమేమి? ఆయన కొడుకులను, హితులను, చుట్టాలను, బంధువులను, ఇల్లాలిని, సైన్యాన్ని, రాజ్యాన్ని అన్నిటినీ ఆయన ఎప్పుడో కదా వదిలిపెట్టాడు. ధనాన్ని, వాటిని, తిండి తిప్పలు కూడా మానేశాడు, నిద్ర కూడా వదిలేశాడు. 10 రోజుల్లో వెళ్ళిపోతాడని అంత గొప్ప వైరాగ్యంతో కూర్చున్నాడు ఆయన గంగ ఒడ్డున. ఇప్పుడు మళ్ళీ ఇంత దూరం వచ్చినాక ఇవన్నీ విడిచిపెట్టి అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇంతకు ముందు ఆయన ఇంకా నేను వెళ్ళిపోతాను 10 రోజుల్లో అనుకున్నాడు, వైరాగ్యంతో వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ మాటలు విన్నాక జ్ఞానంతో కలిగిన వైరాగ్యం ఇది. ఇంతకు ముందు నేను ఎట్లా చచ్చిపోతాను కదా అన్న వైరాగ్యము. ఇంకా 10 రోజుల్లో నేను ఎట్లా చచ్చిపోతాను, 10 రోజుల్లో ఇంకేమైనా సాధించొచ్చా, జ్ఞానం ఏమైనా సాధించొచ్చా, ముక్తి పదాన్ని ఏమైనా సాధించొచ్చా, నేనేమైనా బాగుపడొచ్చా అన్న ఆశతో వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆ సమయంలో అన్ని వదిలిపెట్టేశాడు ఆయన. ఇంకా ఉన్న ఆయన వదిలిపెట్టిన 10 రోజుల్లో ఆయన చేసేదేమీ లేదు వాటితోటి, వాటి కోసము. ఇప్పుడు ఆయన వదిలిపెట్టితేమి జ్ఞానంతో వదిలిపెట్టాడు. ఆయన వాటిని మనసా వదిలిపెట్టాడు. ఆయన చిత్తము సిద్ధమవుతుంటే, బుద్ధి శుద్ధి అవుతుంటే, అటువంటి మనస్థితితో, అటువంటి బుద్ధితో ఉన్నవాడై ఆ జ్ఞానం వల్ల ఆయనకు తెలుస్తూ ఉంటే విషయాలు మనసా వదిలిపెట్టాడు. ఇప్పుడు మనసా వాటి మీద ఆసక్తి వదిలిపెట్టడం ముందు చేశాడు. ఇంకా 10 రోజుల్లో చచ్చిపోతాను ఇంకేంటి చేసేదని మనసా ఆయన వాటి మీద ఆసక్తి వదిలిపెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో దాన్ని పట్టుకుందామన్న ఆసక్తితోటి వీటి మీద ఆయనకు మనసు కరిగిపోయింది. ఆ విధంగా ఇప్పుడు ఆయన వీటిని వదిలిపెట్టాడు. ఇంకా 2 ముఖ్యమైన మాటలు కనిపించాయి నాకు ఇందులో. రాజు అని ఒకటి, జడ్డుతనము అని ఒకటి. ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు ఆయన రజోగుణంతో ఉన్నాడు. ఇక్కడ జడ్డుతనం అని చెప్పినప్పుడు ఆయన తమో గుణము. ఆయనలో ఉన్న తమో రజోగుణాల్ని కూడా వదిలిపెట్టాడు. ముఖ్యంగా తమో రజో గుణాలని వదిలిపెట్టడం వల్ల ఏమైంది, వాసనలు పోయాయి. వాసన క్షయమవుతున్నది ఆయనకు మనసులో. ఇంతకుముందు నేను చచ్చిపోతానని అనుకున్నప్పుడు వీటన్నిటితోటి నేను ఇంక చేసేదేం లేదు, ఉన్న 10 రోజుల్లో నన్ను నేను బాగు చేసుకుందాం, బాగుపడదామన్న ఆశతో వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వాటిని వదిలిపెట్టడం వేరే విషయము. ఇప్పుడు ఆయన మనసుతో వదిలిపెట్టడం ఎట్లా వదిలిపెట్టాడు, వాసనలుగా తగులుకొని తనతో మళ్ళీ అవి రాకుండా వాటిని కరిగించి ఆ రజో తమో గుణాలను ఇక్కడ రాజుగా, ఇక్కడ జడ్డుతనాన్ని రెండింటిని వదిలిపెట్టి ఆయన వీటన్నిటికీ వెనకాల ఉన్న పదార్థం ఏంటి అన్న దాని మీద ఆసక్తితో ఉన్నవాడే ఉన్నాడు ఇప్పుడు. అందుకనే ఆయనకి ఆత్మజ్ఞానం చెప్పడానికి మన చుకుల వారు ఇంకా బయలుదేరుతున్నారు. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహు బలాళి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డు తనము విడిచి. ఇంకా ఆ విధంగా విడుస్తూ మన రాజుగారు మన శుక మహర్షిని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు నాకు మోక్షం ఏమైనా ఉంటే మార్గం చెప్పు, నాకేమైనా మార్గం ఉంటే చెప్పు, ముక్తి పదం చూపించు అని అడిగాడు. ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడో చూద్దాం. ఇంతకుముందు నాకు మోక్షం ఏమైనా ఉంటే చూపించు, ఏ మార్గంలో మోక్షాన్ని సాధించొచ్చో చెప్పు, అట్లాంటివి అడిగాడు. ఇప్పుడు ఏం అడుగుతాడో చూద్దాము.
ఇట్లు మృత్యుభయంబు నిరసించి ధర్మ అర్థ కామంబులు సన్యసించి పురుషోత్తమునందు చిత్తంబు విన్యసించి హరిలీలా లక్షణంబులు ఉపన్యసింపుమను తలంపున నరేంద్రుండు ఇట్లనియే. ఈ విధంగా ఆయనకు మృత్యు భయం పోయింది. ముఖ్యంగా ఆయనకు భయం పోయింది. చచ్చిపోతాను 10 రోజుల్లో అన్న ఆ భయం పోయింది. ఎందుకు పోయింది? చచ్చిపోవడం అన్నది లేదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో దాని దగ్గరికి నేను వెళ్ళి కూర్చుంటే చావన్నదేమి అన్న అభయం కలిగింది ఆయనకి. మరణము దేనికి అన్న ఆలోచన మొదలైంది ఆయనకి. కాబట్టి దాన్ని నిరసించాడు, పట్టించుకోలేదు. ధర్మము, అర్థము, కామము ఇవన్నీ ఐహికంగా ఆయనకి ఇప్పుడు అవసరం లేదు. మోక్షం కావాలి, దాని గురించి కూడా ఆయన ఆలోచించట్లేదు. వీటన్నిటిని ఆయన సన్యసించేశాడు. మోక్షము ఆయన వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడ సూతులను, హితులను, చుట్టాలను, ఇల్లాల్ని, సైన్యాన్ని, ధనాన్ని అన్నిటినీ వదిలిపెట్టి వాటితో పాటు రజోతమో గుణాల్ని కూడా వదిలిపెట్టేసిన వాడు, మొత్తం ఆ వాసనలతో సహా ఆయన కరిగించి లయం చేసుకుంటున్నవాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మోక్షం అంటే ఏమి, ముక్తి అంటే విడుదల. ఆయన వాటిని వదిలిపెట్టుకుంటూ పోయాడు, త్యాగం చేసుకుంటూ. ఆయన వదిలిపెట్టుకుంటూ విడుస్తూ పోయినా కొద్దీ అవన్నీ ఆయన్ని విడిచిపెట్టేస్తూ పోయాయి కదా మనస. కాబట్టి ఆయనకు దాని గురించి కూడా ఇప్పుడు ఆలోచన లేదు. పురుషోత్తముడిలో ఆయన మనసుని, చిత్తాన్ని న్యాసం చేసుకున్నాడు. ఇప్పుడు ధర్మార్థ కామాల్ని సన్యాసం చేశాడు. పురుషోత్తముడిలో ఈ మొత్తం పురాల్లో నివసిస్తున్న ఆ పరమ పురుషుడు ఎవరు అన్న విషయం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన, ఆ జ్ఞానం గురించిన కాంక్ష ఆయనకు మొదలైంది. దాని మీద విన్యాసం ఇప్పుడంతా. దాని మీద, ఆ పదార్థం మీద ఆయన మనసును లగ్నం చేసి, న్యాసం చేసి హరిలీలా లక్షణంబులు ఉపన్యసింపుమో. హరి యొక్క లీలలు, ఆ లక్షణాలు ఉంటేనే, ఆ గుర్తులు ఉంటేనే తెలుసుకునేందుకు, పట్టుకునేందుకు అవకాశము. ఈ ఉన్న వాటిని చూస్తూనే వాటి వెనకాల ఉన్నదాన్ని పట్టుకోవాలి. వీటిని వదిలిపెట్టి కాదు, మనసా వదిలిపెట్టాలి, వాటి గురించి కాదు. వీటిని, ఇవి కావాలన్న ఆలోచనల్ని, వాటి మీద కాంక్షలని లయం చేసి, ఈ వచ్చినవి మొత్తం పదార్థాలు, కార్యాలుగా ఆ మొత్తం కారణమేమి, దాని వెనకాల ఉన్నది, దాని లక్షణమేమి, స్వరూపమేమి అన్న జ్ఞానం గురించి ఉపన్యాసం చెయ్యి, నాకు ఉపదేశం చెయ్యి అని అనాలి అన్న తలంపున ఆలోచనతో మన నరేంద్రుడు ఈ విధంగా శుకయోగీంద్రుడితో అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సర్వ ఆత్మ వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్థుతి చేయన్, సర్వ భ్రాంతులు వదలే మహోర్వీసురవర్య మానసోత్సవం అగుచున్. మహోర్వీసురవర్య, ఓ భూసురవర్య, ఓ శుక మహర్షి, సర్వాత్మకుడు, సర్వాత్ముడు, పరమాత్ముడు, పరాత్ముడు అయిన మొత్తం జగత్తులో జీవాల్లో వసించి వాసు ప్రకాశిస్తూ దేవమై ఉన్న ఆ పదార్థం గురించిన సర్వము తెలిసిన జ్ఞానం కలిగిన వాడివి నువ్వు, సర్వజ్ఞుడివి. ఆ పరాత్మ గురించిన పరమార్థ జ్ఞానము, తత్వజ్ఞానము సర్వము కలిగిన సర్వజ్ఞుడివి. అటువంటి వాడవైన నీవు ఆ విషయాలనే సంస్థుతి చేస్తూ ఉంటే, సమ్యక్ సమగ్రంగా స్థుతి చేస్తూ ఉంటే, నాలో ఉన్న సర్వ భ్రాంతులు వదిలిపోతూ ఉన్నాయి. భ్రాంతులు వదులుతున్నాయి, ఆయనకి మోహాలు వదులుతున్నాయి, రజోగుణాలు, తమో గుణాలు, ఆ జడత్వము, మాయలు వదులుతూ ఉన్నాయి. ఆయనకి జ్ఞానము ప్రచోదనం అవుతూ ఉన్నది. లోపల చిత్తము నిర్మలమవుతున్నది, బుద్ధి శుద్ధమవుతున్నది. ఆ విషయమే చెప్తున్నాడు. నాలో ఉన్న భ్రాంతి, ఆ భావన, మాయ తొలగుతూ ఉన్నది, నాకు ఆ మోహం పోతున్నది, తెరలు కరుగుతున్నట్టు కరుగుతున్నాయి, నాకు మానస ఉత్సవం అవుతుందయ్యా, నాకు మనసుకి పండగలాగా ఉన్నది. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకోవచ్చో అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేందుకు నా మనసు సిద్ధమవుతున్నది, దానికి ఉత్సవంలాగా ఉన్నది, పండగ వచ్చినట్టున్నది.
సర్వాత్మ వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్థుతి సేయన్ సర్వభ్రాంతులు వదలే మహా ఉర్వీసురవర్య మానసోత్సవమగుచున్. ఈశుండు హరి విష్ణుడు ఈ విశ్వము ఏ రీతి పుట్టించు రక్షించు పొలయజూచు. బహుశక్తియుతుడగు భగవంతుడు అవ్యయుడు ఆదిన్ ఏ శక్తులను ఆశ్రయించి బ్రహ్మచక్ర ఆది రూపంలో వినోదించే. క్రమముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుట. ఏకత్వమున నుండు ఈశ్వరుండో భిన్నమూర్తి అగుచు పెక్కు విధంబులన్ ఏల ఉండు. అతనికి ఏమి వచ్చే ఉండకున్నా. తాపసోత్తమ తెలుపవే వేడ్క నాకు సర్వవేదివీవు అని అడుగుతున్నాడు. ఓ తాపసోత్తమ, తాపసికులలో తపించి తపించి బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన వాళ్లలో ఉత్తముడా, ఇదిగో నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలేమి? ఆయన అడిగిన ప్రశ్నేమి? నాకు మోక్షం ఎట్లా వస్తుంది, నేను బాగుపడే మార్గమేమి, 7 రోజుల్లో నేను అటువంటి స్థితిని ఎట్లా సాధిస్తాను అని కాదు అడిగింది ఆయన. ఆయన అసలు ఆ స్థితి ఏమి అని అడుగుతున్నారు. అసలు ఆ స్థితి ఏంటో తెలుసుకుంటే అది నువ్వే అని అర్థమవుతుంది. అక్కడికి ఎట్లా వెళ్ళాలని అడగట్లేదు. ఇంతకుముందు అడిగాడు ఆయన, మోక్షం ఎట్లా వస్తుంది నాకు, నిశ్రేయసం ఎట్లా కలుగుతుంది నాకు అని అడిగాడు ఆయన. ఇప్పుడు అవి కాదు ఆయన అడుగుతుంది, అసలు ఆ పదార్థం ఏమి అని అడుగుతున్నాడు. ఈశుడు ఈ మొత్తానికి, ఈ ఐశ్వర్యానికి, ఆ విభూతులకు స్థానమైన వాడు ఎవరి నుండి ఇవన్నీ వచ్చాయో వాటన్నిటి మీద ఆధిపత్యం ఎవరికి ఉన్నదో అక్కడి నుంచి వచ్చిన వాటన్నిటిని హరించగలడు, మళ్ళీ తయారు చేయగలడు, సంగ్రహంగా వాటిని కూడబెట్టగలడు, విస్తారంగా వ్యాపింప చేయగలడు, మళ్ళీ వాటిని హరించి లయం చేయగలడు. అటువంటి హరించడము, సంహారము, లయము, వ్యాప్తి విష్ణువుగా ఉండి చేయడము, ఇవన్నీ చేస్తూ ఈ విశ్వాన్ని ఏ రీతిగా, ఏ విధంగా పుట్టిస్తాడో, ఏ విధంగా దాన్ని రక్షిస్తాడు స్థితి, ఏ విధంగా పొలయజేస్తాడు దాన్ని నశింపచేస్తాడు లయము. ఈశుడు హరి విష్ణుడు ఈ విశ్వాన్ని పుట్టించి రక్షించి పొలయజూడడం ఏ విధంగా, ఏ రీతిగా చేస్తాడు. అసలు ఈ ప్రపంచాలన్నీ పుట్టడం, నడుస్తూ ఉండడం, లయమైపోవడం అంటే ఏమి, ఆయన ఎట్లా చేస్తాడు వీటిని? చాలా శక్తియుతుడగు ఆ భగవంతుడు అవ్యయుడు, రక్షిస్తూ పుట్టిస్తూ తీసేస్తూ, పుట్టిస్తూ రక్షిస్తూ తీసేస్తూ ఇవన్నీ చేస్తున్నా కూడా ఆయన మాత్రం నశించడు. ఇవన్నీ నశించిపోతున్నా నశించకుండా ఉన్న ఆ పదార్థము ఆదిగా ఫస్ట్ మొట్టమొదలు ఏ శక్తులను ఆశ్రయించి వేటిని పెట్టుకుని బ్రహ్మ, శక్రుడు, ఇంద్రుడు మొదలైన రూపాలను తయారు చేసి వినోదించెను. ఇవన్నీ మొత్తం బ్రహ్మాండాలు తయారు చేయడం, బ్రహ్మాండాల్లో దేవతలు తయారు చేయడం, ప్రాణులు తయారు చేయడం, వాటన్నిటికి రూపాలు ఇవ్వడం, ఆకారాలు ఇవ్వడం, వాటికి పేర్లన్నీ పెట్టడం, ఇవన్నీ ఏ శక్తులతోటి చేశాడు? తర్వాత క్రమంగా చేశాడా? ఒకటి చేసి ఆ తర్వాత ఇంకోటి చేసి ఆ తర్వాత ఇంకోటి చేసి అట్లా క్రమంగా చేశాడా? లేదా ఒకటే సమయంలో ఏకకాలంలో చేశాడా? ఒక్కటేసారి ఆయన సంకల్పించగానే అన్ని ఒకటేసారి వచ్చేసాయా? లేకపోతే ఒక్కొక్క దాన్ని కొంత కొంత సమయంలో ఇట్లా నెమ్మదిగా సృష్టి చేస్తూ వచ్చాడా? అట్లనే తర్వాత ప్రశ్న, ప్రకృతి గుణాలు ఉన్నాయని చెప్తున్నావు కదా నువ్వు, రజస్తమో సత్వగుణాలు, వీటిని పట్టడం, గ్రహించడం, అవి కూడా ఒకటేసారి చేశాడా? వేర్వేరు సమయాల్లో చేశాడా? క్రమంగా చేశాడా? ఒక్కడిగా ఏకంగా ఉండే ఆ ఈశ్వరుడు ఇన్ని భిన్న మూర్తులుగా, ఇన్ని రూపాలుగా అవుతూ ఎన్నో విధాలుగా ఎందుకున్నాడు? అసలు ఎందుకున్నాడు? ఒక్కడిగా ఉన్నాడు, అవ్యయుడిగా ఉన్నాడు, అఖండంగా ఉన్నాడు, ఉంటే అయిపోలేదా? ఇప్పుడు ఎందుకు ఇన్ని రూపాలుగా ఆయన ఎందుకు తనను తాను తయారు చేసుకున్నాడు? ఎందుకు ఇన్ని విధాలుగా వచ్చాడు? ఆయనకి ఏం వచ్చింది ఇవన్నీ చేస్తే? అతనికి ఏమి వచ్చే? ఆ విధంగా చేయకుండా ఉంటే ఆయనకి ఏమి నష్టం వచ్చింది? చేయడం వల్ల ఆయనకి ఏమి లాభం వచ్చింది?
ఇదిగో ఇవయ్యే నా ప్రశ్నలు, వీటికి జవాబులు తెలపవా? వేడుక సంతోషంగా చెప్పు, నేను పరమోత్సాహంగా వింటాను, నేను తెలుసుకోవాలనే కూర్చున్నాను. నాకు మోక్షం వచ్చినప్పుడు వస్తుంది, దానికి కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు, దానికి సమయం సందర్భం వచ్చినప్పుడు అది వచ్చేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందని దానికోసం నేను చూడను, దానికోసం వెంటబడిపోను. నాకు కావాల్సింది జ్ఞానం కావాలి, జ్ఞానం. దానికి ఏదో ఒక జ్ఞానం కాదు, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నా, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎట్లా వెళ్తాను అక్కడికి కాదు, నేను ఎక్కడికి వెళ్తానని కాదు, అసలు ఉన్న స్థానమేమి దాని గురించి నాకు చెప్పు. ఎందుకు నిన్ను అడుగుతున్నానంటే, నువ్వు సర్వవేదివి, అన్నీ తెలుసుకున్న వాడివి నీవు, కాబట్టి సంతోషంగా చెప్పు, నేను ఉత్సాహంగా వింటాను. ఇవయ్య నా ప్రశ్నలు. నా ప్రశ్నలేమి, ఆ ఈశ్వరుడు హరి విష్ణువు ఈ విశ్వాన్ని ఏ విధంగా సృష్టి స్థితి లయలు చేస్తాడు? ఒకటో ప్రశ్న. రెండు, ఆయన ఏ శక్తులతో ఈ పనులు చేస్తుంటాడు? మూడో ప్రశ్న. ఇన్ని రూపాలుగా వినోదిస్తూ ఉంటాడే, అవన్నీ ఒకటేసారి చేసాడా, క్రమంగా చేస్తుంటాడా? నాలుగో ప్రశ్న. ప్రకృతి గుణాలని ఏ విధంగా పట్టుకుంటాడు, వాటితోటి ఇవన్నీ ఒకటే సమయంలో వేరువేరుగా చేస్తాడా? ఒకటే రూపంలో ఉన్నవాడు ఇన్ని రూపాలుగా ఎందుకు చేస్తున్నాడు? ఇవి నా ప్రశ్నలు. వీటికి నువ్వు నెమ్మదిగా సర్వము సంతోషంగా జవాబులు చెప్పు. నీకు అన్నీ తెలుసు కాబట్టి, నీకు తెలిసింది మొత్తం చెప్పు నాకు. నేను అంతకన్నా పరమోత్సాహంగా వింటాను, తెలుసుకోవాలనున్నది నాకు. పోతే పోయాను 10 రోజుల్లో, పోయే లోపల ఈ విషయం తెలుసుకొని పోతాను. నేను అసలు మర్చిపోయాను, నేను ఎందుకు పుట్టానంటే ఈ విషయాలు తెలుసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి పుట్టాను. నేను మర్చిపోయాను, నాకు మళ్ళీ గుర్తొచ్చిందాకా నువ్వు ఈ విషయాలు నాకు చెప్పు. ఈశుండు హరి విష్ణుడు ఈ విశ్వము ఏ రీతి పుట్టించు, రక్షించు, పొలియజూచు. బహుశక్తియుతుడగు భగవంతుడు అవ్యయుడు ఆదిని ఏ శక్తులను ఆశ్రయించి బ్రహ్మ చక్రాది రూపముల వినోదించే. క్రమముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుట. ఏకత్వమున నుండి ఈశ్వరుండు భిన్నమూర్తి అగుచు పెక్కు విధంబుల ఏల ఉండు. అతనికి ఏమి వచ్చే ఉండకున్నా తాపసోత్తమ తెలుపవే వేడ్క నాకు సర్వవేదివీవు అని మన గురువు గారు, మన పెద్ద గురువు గారికి కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి జవాబు మన శుక మహర్షి చెప్తూ ఉన్నారు. అది చూసుకుంటూ వెళ్దాము. అనిన అయుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండో తన చిత్తంబున అని అడిగితే, ఆ ఉత్తరానందనుడి మాటలు విని ఈయన నిరుత్తరుడు జవాబు చెప్పడానికి, ఇంకా ఉత్తరం ఇవ్వడానికి, బదులు ఇవ్వడానికి అవకాశం లేక ఆయనకి ఆ విషయాలు, నువ్వు పెద్ద విషయాలు నువ్వు ఏవో చిన్న విషయాలు అడుగుతావంటే నాకు తెలిసింది చెప్పడానికి వచ్చాను, నువ్వు మరి ఇంత పెద్ద పెద్ద విషయాలు అడిగావు. బ్రహ్మాండోత్పత్తి, అసలు బ్రహ్మాండం కన్నా వెనక ఉన్నది ఎవరు, అవన్నీ ఆయన ఎట్లా చేస్తాడు, అసలు బ్రహ్మాండం గురించే మొత్తం అడిగితే కంప్లీట్ నాలెడ్జ్ చెప్పడం కష్టం, అంటే అసలు దీన్నంతా ఆయన వెనకాలన్న ఆయన ఎట్లా చేస్తాడు అని అడిగితే నాకేం తెలుసు, అమ్మో నాకు తెలీదు అని నిరుత్తరుడు అవ్వచ్చు. ఉత్తరం జవాబు చెప్పడానికి, బదులు పలకడానికి ఏం చెప్పాలో తోచక ఉండొచ్చు మామూలుగా ఎవరైనా. ఈయన కాదు, ఈయన నిజంగా కూడా సర్వవేది కాబట్టి ఆయన నిరుత్తరుడు కాలేదు, జవాబు చెప్పడానికి ఆయన తడబడలేదు. ఆయన సదుత్తర ప్రదానం ఎట్లా చేయాలి, ఈయనకు సత్ పదార్థం గురించిన ఉత్తరం జవాబు ప్రదానం చేద్దాం. ఆయన అడిగిన ప్రశ్న అటువంటిది కాబట్టి దానికి తగిన జవాబు చెప్పాలి అని ఆయనకు కూడా కుతూహలం ఎక్కువైంది. ఈయన నువ్వు నాకు వేడుకతోటి చెప్పు, నేను ఉత్సాహంగా వింటానంటే, ఈయనకు చెప్పాలి అన్న ఉత్సాహం, ఆ కుతూహలం ఎక్కువైంది. ఈయనకు చెప్పేవాడికి ఎంత వేడుకగా ఉన్నదో వినేవాడికి అంతా కుతూహలంగా ఉన్నది. అటువంటి మనస్థితులతో కూర్చున్నారు వాళ్ళిద్దరు. లోకోత్తరము, లోకాన్ని మించిన, లోకానికి ఉత్తరమైన, లోకాన్ని దాటిన గుణాలతో ఉన్నవాడు, వాటిని కూడా మించిన వాడైన తాపసికులలో ఉత్తముడైన వాడు ఇంకా తన మనసులో, ఆహా నాకు అవకాశం వచ్చింది, నాకు అవకాశం వచ్చింది, నాకు అవకాశం వచ్చింది, నిజంగా ఈ సత్పదార్థం గురించి కూర్చోబెట్టి నువ్వు చెప్పు, నేను మొత్తం వింటానని అడిగేవాడు ఉన్నాడు. చెప్తా అంటే ఇప్పుడు టైం లేదు, నేను తర్వాత వింటాను అని సగము చెప్పడం మొదలు పెట్టగానే కళ్ళు తేలేయడము, ఆవలించడము, గోడకి జారగిలబడ్డం, ఇట్లాంటివి అసలు చెప్తుంటే లేచి పారిపోవడము,
ఇట్లాంటివన్నీ చేయకుండా నువ్వు చెప్పు నేను వింటాను, నువ్వు సంతోషంగా చెప్పు నేను ఉత్సాహంగా వింటాను అన్న ఒక శ్రోత దొరికాడే, మనకు వినేవాడు ఒకడు దొరికాడే అన్న ఉత్సాహమీనకి కుతూహలం పెరుగుతున్నది. ఇంకా చాలా సంతోషంగా ఆయన నమస్కారాలు చేసుకుంటున్నాడు, నాకు ఇటువంటి పండుగ వచ్చింది, చెప్పుకునే అవకాశం వచ్చిందని. ఆ విధంగా ఆయన మనసులో ఇంకా స్తోత్రాలు చేసుకుంటున్నాడు, ఎంత గొప్ప అవకాశం కలిగిందని. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖ అమరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మొక్కెదన్ అని నమస్కారం చేసుకుంటున్నాడు. చెప్పవలసిన విషయమేమి సత్పదార్థం గురించి. అడిగిన వాడేదో ఒక ప్రశ్న అడగలేదు, ఆయన అడిగింది సత్పదార్థం గురించి అడిగాడు కాబట్టి సత్తు ఉత్తరమే చెప్పాలి. సత్తు గురించిన విషయమే ప్రస్తావన, అక్కడి నుంచి మొత్తం విషయము విస్తరణ రెండు దాని గురించే చెయ్యాలి. కాబట్టి ఆయన ఆ తత్వ అర్థంతో, తత్వం కావాలి అన్న అర్థం, ఈయన అర్థం ఏంటి, మనకు పురుషార్థాలు 4 ఉంటాయి, ధర్మ అర్థ కామ మోక్షాలని 4 అర్థాలు ఉంటాయి. ఆ 4 అర్థాలు ఉంటాయి కానీ ఈయన అడుగుతున్న అర్థం అది కాదు. వీళ్ళందరూ అడిగే అర్థాలు, మనం చదువుకుంటున్న వాళ్ళందరూ, మన గురువులు, మనకన్నా ముందున్న వాళ్ళు, మన పూర్వీకులు, మన పూర్వతరం వాళ్ళు, మన సీనియర్స్, మన మార్గంలో జ్ఞాన మార్గంలో ముందున్న వాళ్ళు అడిగేది ధర్మార్థ కామ మోక్షాలు అడగరు వాళ్ళు, ఆ చతుర్విధ పురుషార్థాలు అడగరు వాళ్ళు, తత్వార్థం అడుగుతారు వాళ్ళు. 5వది పంచమం, వాళ్ళు అడిగేది తత్వం కావాలి వాళ్ళకు, అది కావాలి నాకు. ఆయనకు తెలియదా, కానీ ఉన్న మొత్తం తత్వము, తత్వార్థం మొత్తం నాకు తెలియాలి. ఆ తత్వార్థం అన్న మాట కూడా ఎంత అందమైన మాట. ఇప్పుడు అది చూస్తుంటే దాన్ని హైలైట్ చేసి చూడగానే నాకు అనిపించింది, తత్వార్థము తెలిసిన వాడు తత్వార్థి. అర్థినై అంటే అర్థిస్తూ ఉన్నవాడినై, కోరుకుంటున్న వాడినై అని ఒక అర్థం ఉంటుంది. తత్వం తెలియాలి అని ఆ కోరికతో ఉన్నవాడినై నేను నమస్కారం చేస్తున్నాను అని తత్వార్థినై నొక్కేదాన్ని. కానీ ఈయనకు ఆ తత్వం గురించి తెలుసుకున్న వాడై ఉన్నాడు కాబట్టి ఆ అర్థాన్ని ధరించిన వాడు, చక్రాన్ని ధరించిన వాడు చక్రిలాగా, ఆ తత్వార్థాన్ని ధరించిన వాడు తత్వార్థి అయి ఉన్నాడు. ఆయన నేను తత్వార్థిని అయ్యే ఉన్నాను, నాకు ఆ తత్వం తెలిసి ఆ తత్వానికి యథార్థమైన పదార్థం ఏదుందో దాన్ని తలుచుకుంటున్నాడు. ఆయన తెలిసి దాన్ని తలుచుకుంటున్నానని చెప్పుకుంటూ ఆయన ఏ తత్వం గురించి అర్థిస్తూ అడుగుతూ ఉన్నాడో పరీక్షిత్, ఆయనకు ఆ అర్థాన్ని ధరించి పట్టుకున్నవాడు అర్థి మన శివుడు చెప్పబోతూ ఆ తత్వాన్ని ఒకసారి స్మరణ చేసుకుంటున్నాడు. పరుడై, అన్నిటికీ పరుడు, పరాత్ పరుడు, పరాపరాలుగా సదసత్తులుగా ఈ ప్రపంచమంతా ఉంటుంది, జగత్తంతా, జీవకోట్లన్నీ ఉంటాయి, మొత్తం బ్రహ్మాండాలన్నీ సదసత్తుగా క్షరాక్షరంగా పరాపరంగా ఉంటాయి. వీటికి కూడా పరంగా ఉన్న ఒక పదార్థం ఉన్నది, పరాత్పరము, ఆ పరంగా ఉండి ఈశ్వరుడై ఈ మొత్తం పరాపరాలన్నిటికీ ఐశ్వర్యానికి ఆశ్రయస్థానమై ఆ ఉన్న ఐశ్వర్యంగా విభూతి మొత్తము ఆ విషయమంతా వ్యాప్తి చెందుతూ, మహిమ అంటే వ్యాపించడం, వ్యాపిస్తూ మహామహిమ బ్రహ్మాండాలుగా వ్యాపిస్తూ విస్తరిస్తూ ఉన్నవాడై ఆ బ్రహ్మాండాలుగా వ్యాపిస్తున్న ఆ విభూతి దాని యొక్క ప్రాదుర్భవ స్థాన సంహరణము, దాని సృష్టి స్థానము స్థితి సంహరణము లయ అన్న క్రీడనకుడై వాటిని లీలగా చేస్తూ ఉన్నవాడై, ఇవి చేయడానికి త్రిశక్తులు, 3 శక్తులు ఉంటాయి. మనము ఆటోమేటిక్ గా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఇంకా తర్వాత దాని గురించి విస్తారంగా చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ త్రిశక్తియుతుడై అన్నప్పుడు ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకుందాము. ద్రవ్యశక్తి తామసికము, జ్ఞానశక్తి సాత్వికము, క్రియాశక్తి రాజసికము. ఆ 3 గుణాలతో, త్రిగుణాలతో, ఈ త్రిశక్తులతో ఉన్నవాడై, కూడి ఉన్నవాడై, ఎందుకంటే ప్రాదుర్భవ స్థాన సంహరణము, సృష్టి స్థితి లయలు చేయాలంటే
సత్వరజస్తమో గుణాలు కావాలి. వాటిని చేయడం కోసము ద్రవ్యం కావాలి, మెటీరియల్, జ్ఞానం కావాలి, నాలెడ్జ్, అది చేయడానికి శక్తి కావాలి, క్రియ. ఆ 3 శక్తులతో కూడి ఉన్నవాడై అంతర్గత జ్యోతి అయి అన్నిటికీ లోపల ఉన్న పరంజ్యోతిగా ఉన్నవాడై పరమేష్ఠి బ్రహ్మగారు మొదలైన ప్రముఖులు అంటే ఇంపార్టెంట్ విఐపీస్ అని కాదు అర్థం. ప్రముఖులు అంటే ముఖము అంటే మొదలని అర్థం, ప్రముఖం అంటే ఇంకక్కడి నుంచి మొదలని అర్థం. పరమేష్ఠి ప్రముఖ అంటే పరమేష్ఠి ఆదిగా గల అమరాధిపులు, మరణ స్వభావము లేని వాళ్ళు. మృత్యువు లేనిదెవరికి? జ్ఞానానికే. కాబట్టి సురలు స్వయం ప్రకాశకత్వం కలిగిన ఆలోచనలు ఆ జ్ఞాన స్వరూపాలై ఉన్న వాటన్నిటికీ ఆ జ్ఞానం అంతా కూడా ఒకవేళ ఖండంగా ఉంటే, సకలంగా ఉంటే మాత్రం తెలియదు. నిష్కలంగా ఉన్న అఖండమైన జ్ఞానానికే తెలుస్తుంది. కొంతగా ఉన్న ఎంత జ్ఞానమైనా ఆ మొత్తం అనంతంగా ఉన్న జ్ఞానాన్ని పట్టుకోవడానికి, ప్రాపింపడానికి రాకుండా ఉండే దుస్తరమైన, తరించడానికి వీలు లేని, తరించడానికి కష్టసాధ్యమైన మార్గంలో, అటువంటి పదంలో, జ్ఞాన పదంలో తేజరిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్న హరి ఉన్నది. ఆ హరికి నేను తత్వార్థినై మ్రొక్కెదన్. తత్వం గురించిన సమ్యక్ సంపూర్ణ జ్ఞానం కావాలన్నా కోరికతో అర్థిస్తున్నవాణ్ణై, లేదా అర్థిస్తున్నవాడైన పరీక్షిత్తుకి ఆ తత్వార్థాన్ని చెప్పడానికి దాన్ని ధరించిన వాణ్ణై నమస్కరిస్తున్నాను. పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, త్రిశక్తియుతుడై, అంతర్గత జ్యోతియై, పరమేష్ఠి ప్రముఖ అమరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్ అని ఆయన వచనంలో ఏం చెప్తున్నారంటే, మరియు సజ్జన దురిత సంహారకుండును, దుర్జన నివారకుండును, సర్వరూపకుండును, పరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును, సాత్వత శ్రేష్ఠుండును, నిఖిల కళ్యాణగుణ గరిష్ఠుండును, పరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీన జన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూప బ్రహ్మ విహారుండును అయిన అప్పరమేశ్వరునకు నమస్కరించదా. సజ్జనుల యొక్క సత్ మార్గంలో ఉన్న సత్ పదార్థాన్ని తెలుసుకోవాలన్నా, బ్రహ్మచర్యంలో ఉన్న జనుల యొక్క, జన్మించిన ప్రాణుల యొక్క, అన్ని ప్రాణులు ఆ పని చేయలేవు కాబట్టి మానవుల యొక్క దురితములు, వాళ్ళ మార్గంలో అడ్డుగా ఉన్న విషయాలను మళ్ళీ పతనం వైపుకి, జన్మల వైపుకి తీసుకొని వెళ్లే పాపాలను, కష్టాలను, దుఃఖాలను హరించేవాడు అటువంటి సంహారకుడు. ఉత్తహారకుడు తీసేసేవాడు హరి కాదు, సమ్యక్ సమగ్రంగా అశాంతం నిర్మూలించేవాడు. దుర్జనులు వాళ్ళు ప్రాణులై పుట్టారు, మనుషులై పుట్టారు, మనసుతో బుద్ధిగా ఆలోచించరు, వాళ్ళు తక్కువ జ్ఞానంతో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని నివారించేవాడు, అన్ని రూపాలు తనవే అయి ఉన్నవాడు. పరమహంస ఆశ్రమ ప్రవర్తమాన మునిజనులు, పరమహంస ఆశ్రమము, సన్యాసాశ్రమము అన్నిటినీ సన్యసించి ప్రాపంచికమైన విషయాల మీద సక్తులు కాకుండా, వాటి వెనకాల ఉన్న మూల కారణం పైన మనసుని నిలిపి దానితో మనసును సక్తం చేసుకున్న వాళ్ళు, అదే ఆసక్తితో భక్తితో ఉన్నవాళ్ళు, ఆ విధంగా ప్రవర్తిస్తున్న మునులు, మౌనంగా ఉన్నవాళ్ళు, యోగులు, అటువంటి జనుల యొక్క హృదయ కమల కర్ణికలు, హృదయములనే పద్మాల యొక్క కర్ణికలు మధ్య భాగంలో ఉండి వాళ్ళ హృదయాలను ప్రకాశింపచేస్తున్నవాడు ప్రదీపకుడు. యోగి హృదయాల్లో ప్రకాశంలాగా వాళ్లకు ద్యోతకమవుతున్నవాడు యోగి హృద్యాన గమ్యుడు.
సాత్వతులు సత్ మార్గంలో ప్రవర్తిస్తున్న వాళ్ళలో మార్గాన్ని నిర్దేశిస్తూ అందులో శ్రేష్ఠుడై ఉన్నవాడు సకలమైన అఖిలమైన కళ్యాణమైన శ్రేయస్సుని కలిగించే గుణములతో కూడి ఉన్నవాడు గరిష్టమైన అఖిల కళ్యాణ గుణాలతో కూడి ఉన్నవాడు గరిష్టమైన కళ్యాణమైన గుణాలు శ్రేయస్సుని ప్రదానం చేసే గుణాలు కలిగి ఉన్నవాడు. ఆ గుణాలు తెలుసుకుంటే ఈ గుణాలు త్రిగుణాలు వదిలిపెట్టొచ్చు. పరమ భక్తి ఆసక్తి, పరమాసక్తి, అనన్యమైన ఆసక్తి, అదే కావాలి, ఆత్మ వస్తువు కావాలి, బ్రహ్మ పదార్థం తెలియాలి అన్న ఆసక్తి, దానితో యుక్తుడై ఉన్నవాడికి సులభంగా తెలిసేవాడు. అటువంటి భక్తి, అటువంటి ఆసక్తి లేదు, ఆత్మ గురించిన తాపత్రయం లేదు, ప్రాపంచికమైన విషయాల మీద ఆసక్తులు ఎక్కువ ఉన్నాయి, ఇటు భక్తి లేదు, అటున్నది ఆసక్తి. అంటే అటువంటి భక్తి లేని, ఆసక్తి లేని వాళ్ళకి దుర్లభుడు, లభించడం కష్టం. ఆసక్తి లేదు వాళ్ళకి, ఆత్మ పదార్థం కావాలన్న ఆసక్తి లేకపోతే వాళ్ళకి దొరకడం కూడా కష్టము. అటువంటి వాడు నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుడు. ఆయన పద్ధతులు ఎట్లా ఉంటాయంటే నిరతిశయము, అతిశయము అంటే అతిశయించడం, ఎక్కువ అయి ఉండడం, అధికమై ఉండడం. ఇది నీహి లేదు, ఇంతకన్నా ఎక్కువ అన్నది లేదు, ఆయన్ని మించి ఎక్కువగా ఉన్నది ఇంకేమీ లేదు. ఉపమానము, దానికి సమానం ఏదైనా ఉందా అంటే లేదు, నిరుపమానము. కాబట్టి అంతకన్నా ఎక్కువ లేదు, దానికి సమానము లేదు. పోనీ అవధి ఏమైనా అంతున్నదా అంటే అంతు కూడా లేదు, నిరవధికము, అనంతము. నిరతిశయం అంటే అంతకన్నా ఎక్కువ లేదు, అంతకన్నా ఉండే పదార్థం, అంతకన్నా ఎక్కువగా ఉండే పదార్థం ఇంకేమీ లేదు. పోనీ దానితో సమానమైన పదార్థం కూడా ఇంకోటి లేదు, అసలు దీనికి అంతం కూడా లేదు. ఇది అంతమైతే కదా ఇంకొకటి మొదలవడము. ఏదైనా ఒకటిది, ఈ టేబుల్ అంతమైతే ఆ పక్కన గోడ మొదలవుతుంది. ఎక్కడైనా సరే ఒకటి అంతమైందంటే అక్కడి నుంచి పక్కది ఇంకోటి మొదలవుతుంది. భూమి అంతమైందంటే అక్కడి నుంచి సముద్రం మొదలవుతుంది, సముద్రం అంతమైందంటే భూమి మొదలవుతుంది. ఏదో ఒకటి అంతమైందంటే ఇంకోటి మొదలవుతుంది. దీనికి అంతమే లేదు, ఇంకోటి మొదలవడానికి అవకాశం లేదు. ఆ రకంగా ఉంటుంది పద్ధతి అని చెప్పుకున్నప్పుడు మనకేమర్థమవుతుంది? దానికన్నా ఎక్కువ లేదు, దానికన్నా ఎక్కువగా ఉండడానికి ఇంకోటి లేదు. పోనీ దాంతో సమానంగా ఇంకేదైనా ఉందా? లేదు. పోనీ దీనికి అంతం ఏమైనా ఉందా? లేదు. అంటే మనం ఇప్పుడు లేదు లేదని చెప్పుకుంటున్నది ఏంటి? ఇంక రెండోది ఏది లేదు. దీనికన్నా పెద్దగా ఉండడానికి, చిన్నగా ఉండడానికి, దీనంత ఉండడానికి, ఇది అంతమైతే అది మొదలవ్వడానికి ఇంక రెండోది లేదు. కాబట్టి మనం చెప్పుకుంటున్న పదార్థం ఏమి? ఏకం ఏవా అద్వితీయం అన్న పదార్థం గురించి తెలుసుకుంటున్నాము. ఆ ఏకం ఏవా అద్వితీయం అయిన బ్రహ్మ పదార్థం, అది దాని నిజస్వరూపం. అది ఏకం ఏవా అద్వితీయం, దాని నిజస్వరూపం. అటువంటి బ్రహ్మ పదార్థం అదే అందులోనే ఉంటుంది. అది వేరే చోట ఉండడానికి, దానికన్నా ఎక్కువగా ఇంకోటి ఉండడానికి, ఇది ఒక చోట ఆగిపోవడానికి ఇటువంటివి లేకుండా దాని స్వస్వరూపంలోనే అది ఎప్పుడూ ఉంటుంది, రమిస్తూ ఉంటుంది. అటువంటిది ఒకటి బ్రహ్మం ఉన్నది. అటువంటి పరమేశ్వరమైన దానికి నమస్కారం చేసుకుంటున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఏ విభు వందన అర్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలు అద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు చేయ దోషావళి బాసి లోకము శుభాయత వృత్తి చెలంగునండ్రు, నేను ఆ విభున్ ఆశ్రయించదా అఘౌగ నివర్తను భద్రకీర్తనం. ఏ విభుడి యొక్క ఈ వైభవులన్నీ, ఈ విభూతులన్నీ ఎవరివో, ఎక్కడి నుంచిదంతా తతం వ్యాప్తిస్తున్నదో, ఎక్కడి నుంచిదంతా వ్యాప్తి చెందుతూ ఉన్నదో, ఆ వైభవమంతా అయి ఉన్న ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్న పదార్థము, దానికి వందనములు, నమస్కారములు, అర్చనలు, ఆ విభుడి యొక్క చింతనములు, నామ కీర్తనములు, ఆ విభుడి యొక్క లీలలు, అద్భుతములు, ఇవన్నీ
ఎప్పుడూ శ్రవణం చేస్తూ ఉంటే, శ్రవణంతో, కీర్తనంతో, చింతనం మననంతో, అర్చనంతో, వందనములతో, వీటన్నిటితో ఎప్పుడూ ఉంటూ ఉంటే, చేస్తూ ఉంటే, దోషావళి, ఆవళి అంటే సమూహము, దోషముల సమూహములున్నాయి మనకు. రాగద్వేషాలు ముఖ్యంగా. మూడోది భయము. చాలా ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మదము, మాత్సర్యం అవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మనకున్నవి దోషాలు ఆవళులుగా, సమూహాలుగా, గుంపులు గుంపులుగా ఉన్నా కూడా అన్నిటికీ ముఖ్యంగా ఉన్నవేమి అంటే ప్రధానంగా 3 ఉంటాయి. కోరికలు, కోపాలు, భయాలుంటాయి. ఈ కోరికలు, కోపాలు, భయాలే మనకు పతన కారణాలు. మనం జారిపోవడానికి, జ్ఞానంలో నుంచి బుద్ధి పనిచేయకపోవడానికి, మనసు చలించిపోవడానికి, అజ్ఞానంలో, అంధకారంలో, చీకట్లలో బిక్కు మనుకుంటూ ఉండడానికి కారణం ఈ 3 ప్రధానము. ఈ మూడిట్లో నుంచి ఇంకెన్నైనా వస్తాయి. ఇటువంటి దోషాలు నాలో ఉంటే ఒకవేళ ఈ వందన, అర్చన, చింతన, కీర్తన, శ్రవణాలతో వాటిని పోగొట్టుకోవచ్చు. లోకము వాటిని ఆ విధంగా పాసి పోగొట్టుకుని శుభాయత వృత్తి, ఆయతము చాలా ఎక్కువగా విస్తరిస్తున్న, వ్యాప్తిస్తున్న శుభములతో, శ్రేయస్కరములతో కూడి ఉన్నదై ఆ వృత్తితో, ఆ పద్ధతిలో ప్రపంచమంతా ఉంటుంది. దేనివల్ల ప్రపంచము, లోకము శ్రేయస్సును పొందుతుందో, దేనివల్ల ఈ విధంగా లోకమంతా శుభములతో నిండుతుంది అని అంటారో అటువంటి విభుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను. ఆ విభుడెవరు? అఘ ఓఘ నివర్తనుడు. అఘములు అంటే మళ్ళీ దోషాలు, పాపాలు, పతన కారణాలు. వాటి యొక్క ఓఘం అంటే సమూహము. దోషావళి అన్న, అగౌఘము అన్న ఒకటే అర్థము. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపం లేకపోవడం. అందుకే మన వాళ్ళు మాటికి అనఘ అని పిలుస్తుంటారు. అనఘ అంటే అఘములు లేనివాడా, పాపాలు లేనివాడా, పుణ్యాత్ముడా అని అర్థము. ఇప్పుడు ఇక్కడ అగౌఘము అంటే పాపాల సమూహము. ఇక్కడ దోషావళి అన్న అదే అర్థము. దోషావళి అన్న, అగౌఘం అన్న పాపాల సమూహము. దాన్ని నివర్తించేవాడు, అవి ప్రవర్తించకుండా ఆపేసేవాడు. అటువంటి కీర్తి వ్యాపిస్తున్న భద్రమై ఉన్నవాడు. భద్రము భయం ఉండదు. ఇప్పుడు ఉపద్రవాలుండవు, భద్రాలే ఉంటాయి. భయాలుండవు, అభయాలే ఉంటాయి. అటువంటి వాడి గురించి చెప్పుకుంటున్నాను అని ఆయన నమస్కారం చేసుకుంటున్నాడు. ఏ విభు వందన అర్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలు అద్భుతములు ఎప్పుడూ సంశ్రవణంబు చేయ, దోషావళి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు, నేను ఆ విభున్ ఆశ్రయించదన్ అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశు పాదయుగం ఎప్పుడు కోరి భజించి నేర్పరులు లోపలి బుద్ధితో ఉభయ లోకములందుల జడ్డువాసి, ఏ తాపము లేక బ్రహ్మగతి తారు గతశ్రములై చరింతురో, ఏను ఆ పరమేశు మ్రొక్కెదన్ అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశ్వరుడి యొక్క పాదయుగళి ఆయన పాదములను ఎప్పుడు కోరి, కావాలని ఇష్టంతో, ఎవరో బెదిరించారు, ఇది చేస్తే ఏదో వస్తుంది, చేయకపోతే పాపం వస్తుంది కాదు, కావాలని కోరి భజించి, అటువంటి నేర్పుతో, అటువంటి నైపుణ్యంతో, లోపలి బుద్ధితో, ఆ విజ్ఞానంతో ఎవరు ఉంటారో వాళ్ళు ఉభయ లోకాలు, ఇహపరాలు అన్న వాటిలో ఎన్నో విషయాలు, వాటి మీద ఆసక్తులుంటాయి, వాటితో బంధాలుంటాయి, అవి కావాలన్న కోరికలుంటాయి, అవి నావి అని ఉంటాయి, నావి కావు అని ఉంటాయి, నాకు తెచ్చుకుంటానని ఉంటాయి. పుణ్యలోకాలైనా ఉంటాయి, ఇహమైనా ఉంటుంది. ఇహం లేదు, పరం లేదు, ఉభయ లోకాలు, ఇటు అటు మొత్తం పరాపరంగా కనిపిస్తున్నవి ఏవైనా సరే, వాటితోటి జడ్డు, ఆ సంబంధము, వాటితోటి ఆసక్తి, ఆ శక్తి, రాగము, అనురాగము, వాటి మీద ఇంట్రెస్ట్, ఆ జడ్డు ఉండదు. ఇంకా
వాటిని పాసి వదిలిపెట్టి కావలసిందేమి పరమేశపాద యుగం కావాలి, ఉభయ లోకాలు కాదు. కాబట్టి అది కావాలని కోరుకునే ఆ నేర్పుతో, ఆ తెలివితేటలతో వీటిని వదిలిపెట్టి, వాటితో సంబంధాలను వదిలిపెట్టి, వాటి మీద ఆసక్తులను వదిలిపెట్టి అసక్తులై అపోయాయని తాపం కూడా లేదు. అయ్యయ్యో ఉన్నాయే వీటిని ఏం చేస్తానన్న భయం లేదు, తాపం లేదు, ఏ తాపము లేదు. తాపత్రయాల్లో ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపాల్లో ఏ తాపము లేదు. ఆ తాపాలు లేకుండా వాళ్ళు బ్రహ్మగతిలో, బ్రహ్మ పదంలో, బ్రహ్మ మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళు జ్ఞాన మార్గంలో, వాళ్ళ బ్రహ్మ మార్గంలో వెళ్ళిపోతారు. ఎట్లా వెళ్తారు? గతశ్రములై వాళ్లకు కావలసిన ఆశ్రయాన్ని చూసుకుంటారు. దాని మీద దృష్టి పెట్టుకొని అదే లక్ష్యంగా అటువైపుకి వెళ్ళిపోతున్న వాళ్ళు, ఆ ఆశ్రయాన్ని పొందాలి అని పోతున్న వాళ్లకు శ్రమ అన్నది ఇంకా తెలియదు. శ్రమ లేకుండా, విసుగు లేకుండా అనిర్విణ్ణ చేతసా వాళ్ళు ఆ మార్గంలో చరింతురు, వెళ్ళిపోతూ ఉంటారు. బ్రహ్మగతి చరింతురు అంటే బ్రహ్మచర్యంలో ఉంటారు. వాళ్ళు బ్రహ్మ మార్గం పట్టుకుంటారు. ఆ బ్రహ్మ విద్య ఎక్కడ దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, వింటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు, ఆలోచించుకుంటూ ఉంటారు, ఆ మార్గంలో చరిస్తూ ఉంటారు. ఎవరి కోసం ఇదంతా చేస్తూ ఉన్నారో నేను అటువంటి పరమేశ్వరుణ్ణి చూసి ఆయనకు మొక్కుతున్నాను, నమస్కారం చేసుకుంటున్నాను. ఈ అగౌగాలు పాపాలేవున్నాయో, నా పూర్వజన్మ వాసనలు, నా ప్రారబ్ధ కర్మలు, నేను కావాలని కోరుకుంటున్న కోరికలు, ఇవన్నీ నన్ను మళ్ళీ జన్మల్లోకి పడేస్తూ ఉన్నాయి. ఈ మొత్తం సమూహాన్ని లేకుండా చేసేవాడు, నివర్తన చేసేవాడు ఉన్నాడెవరో, అటువంటి భద్రాన్ని, అక్షయమైన సుఖాన్ని, బ్రహ్మానందాన్ని కలిగించేవాడు ఎవరున్నారో అటువంటి భద్ర కీర్తనుణ్ణి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఏ పరమేశి పాదయుగం ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితో ఉభయ లోకములందుల జడ్డుబాసి ఏ తాపము లేక బ్రహ్మగతి తారు గతశ్రములై చెరుంతురో ఏను ఆ పరమేశి మ్రొక్కెదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తను. తపముల చేసి అయిన మరి తానములెన్నియు చేసి అయినా, ఏ జపముల చేసి అయినా ఫల సంచయమెవ్వని చేర్పకున్నా హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండునో అయ్య అపరిమితున్ భజించదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తనున్. తపస్సులు చేస్తారు, ఈ తపస్సు చేస్తే నాకు సిద్ధులు కలుగుతాయి అనుకుంటూ చేస్తారు. లేదా దానాలు చేస్తారు, నాకు ఈ పుణ్యాలు వస్తాయి, దానివల్ల ఈ పుణ్య లోకాలు వస్తాయి అనుకుంటూ చేస్తారు. లేదా ఈ ప్రపంచంలో నాకేదో మంచి జరుగుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, నాకు ఉద్యోగాలు వస్తాయి, ఏవో అని చేస్తారు. ఈ దానాలు చేస్తే ఇది జరుగుతుంది, ఆ దానాలు చేస్తే అది జరుగుతుంది, ఇవి చేస్తే పుణ్యాలు వస్తాయి, అవి చేస్తే పాపాలు వస్తాయని చేస్తుంటారు. లేదా ఈ జపాలు చేస్తే ఇన్ని కోట్లు ఈ నామాన్ని జపిస్తే నాకేంటో వస్తుందని చేస్తారు. వీటన్నిటి వల్ల ఫలితాలు వస్తాయి, ఫలాలు వస్తాయి, పుణ్యఫలాలు. ఆ సంచయం ఉంటుంది, మొత్తం సంచులు సంచులుగా ఆ పుణ్యఫలం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? పుణ్యలోకాలు వస్తాయి, అంతే కదా. కావాలంటే బ్రహ్మాది లోకాల పర్యంతం పోయినా కూడా ఏం ఉపయోగం? మళ్ళీ వచ్చి పునరావృత్తి ఉంటుంది, జన్మించవలసి ఉంటుందని తెలుసుకుంటూనే ఉన్నాం కదా. ఎన్ని తపస్సులు చేసినా, దానాలు చేసినా, జపాలు చేసినా, ఏమి చేసుకుంటూ పోయినా వాటి వల్ల వచ్చే పుణ్య ఫలితంతో ఎవరిని నేను చేరలేను. ఈ పుణ్యమంతా ఉంది అంటే ఈ పుణ్యాన్నంతా పెట్టుకొని నేను ఆ పరమాత్మ పదార్థాన్ని చేరుకుంటానా అంటే కుదరదు. దానికి జ్ఞానం కావాలి, పుణ్యంతో సంబంధం లేదు. దానికి కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఒకటి ఉంటేనే ఆ పరమాత్మ పదార్థాన్ని తెలుసుకోవచ్చు, దాన్ని చేరుకోవచ్చు. ఈ పుణ్యమంతా ఏం చేస్తుంది? ఏవో పుణ్యలోకాలు ఇస్తుంది, గొప్ప అనుభవాలన్నీ ఇస్తుంది, బాగా సంతోషించవచ్చు, స్వర్గాది లోకాలకు వెళ్ళొచ్చు, అన్ని అనుభవాల్ని పోగు చేసుకున్నంత పుణ్యంతో అనుభవించవచ్చు. కానీ ఇవన్నీ ఎవరి దగ్గరికి నన్ను చేర్చవో అటువంటి పుణ్యాలు ఉంటే ఏమి? అవన్నీ హేయ పదాలు, అవన్నీ తక్కువ రకాలు. హేయం అంటే నీచము, క్షుద్రము. హేయము అంటే ఒకటే అర్థం, తక్కువ అని అర్థం.
కింద స్థాయి అని అర్థం, తక్కువ రకం అని అర్థం. అవన్నీ తక్కువ రకాలు. ఇక్కడిక్కడ తిరుగుతాయి, ఇక్కడిక్కడ తిప్పుతాయి, నన్ను ఈ బ్రహ్మాండంలో తిప్పుతాయి. దురంతమైన అంతులేని, దురంతం అంటే అంతులేని, విపదంచితలు, విపత్తులు, ఆపదలు, అంతులేని ఆపదలన్న వాటితో అంచితంగా నన్ను కట్టి పడేస్తాయి. ఈ రీతిగా ఉంటాయి అవి, ఆ రకంగా ఒప్పుచుంటాయి అవి. కాబట్టి దానాలు, తపస్సులు, హోమాలు, జపాలు, పూజలు ఇవన్నీ నన్ను ఆ పరాత్మ పదార్థం దగ్గరికి తీసుకొని వెళ్ళలేవు. అదేంటో నాకు తెలిసే జ్ఞానాన్ని ఇవ్వలేవు అంటే ఇంక ఇవన్నీ తక్కువ రకాలు. దురంతమైన విపత్తులు, ఆపదలతోటే నన్ను కలుపుతాయి. నాకు అక్కర్లేదు అవి. వీటన్నిటిని మించిన అపరిమితమైనది ఒకటి ఉన్నది. అది నాకు కావాలి, అది నాకు అనుభవంలోకి రావాలి అని భజిస్తున్నాను. ఈ అగౌగాలన్నీ నాకొద్దు. దురంతమైన విపత్తులన్న అగౌగాలన్నీ నాకొద్దు. వీటిని నివారించే వాడి గురించి నేను ఆలోచించుకుంటున్నాను. ఆ భద్ర కీర్తనుడు కావాలి నాకు. తపముల చేసి అయినా, మరి దానములెన్నియు చేసినైనా, ఏ జపముల చేసి అయినా ఫల సంచయం ఎవ్వని చెప్పకున్నా, హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండునో, అయి అపరిమితున్ భజించదన్ అఘౌగ నివర్తను భద్రకీర్తనున్. యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సంభవులున్ తక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠుల డాసి సిద్ధతనులై కళ్యాణులై ఉందురో, ఆ అవికారున్ ప్రభవిష్టున్ నాదు మదిలో అశ్రాంతమున్ మృక్కెదన్. యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, శకులు, కంకలు, ఆభీరులు, చండాలురు, ఆ రకంగా జన్మించిన వాళ్ళు, సంభవులు, తక్కిన పాపవర్తనలు, మరి వీళ్ళందరూ ఎవరో తెలియదు. వాళ్ళందరూ ఏ భద్రాత్మకుణ్ణి, ఏ భద్రాన్ని కలిగించే వాణ్ణి సేవించి ఆ విషయాల్ని గ్రహించి జ్ఞానంతో దాన్ని ఎవరు చెప్తారో, ఉపదేశం చేస్తారో, ఆ కథలు చెప్పి శ్రవణం ఎవరు చేయిస్తారో అటువంటి భాగవత శ్రేష్ఠుల దగ్గరికి డాసి వెళ్ళి ఆ విషయాలన్నీ సేవించి, ఇక్కడ ముందు డాసి వెళ్ళి ఆ చెప్పగలిగిన వాళ్ళు, ఈ విషయాలన్నీ చెప్పే జ్ఞానాన్ని ఉపదేశం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ భద్రాత్మకుడు అయి ఉన్నవాడి గురించి వీళ్ళు చెప్తూ ఉంటే ఆ విషయాన్ని సేవించి దానితో వాళ్ళ మనోబుద్ధులు సిద్ధమైతే ఆ విధంగా శుద్ధతనులై వాళ్ళు కళ్యాణులై వాళ్ళలో ఉన్న ఈ దోషాలు, రాగద్వేషాలు, రజోతమో గుణాలన్న దోషాలను పోగొట్టుకుని ఉన్నవాళ్ళై ఉంటారో అటువంటి అవికారుణ్ణి, వికారాలు లేనివాణ్ణి, మార్పులు లేనివాణ్ణి, ప్రభవిష్ణుని, అటువంటి ప్రభావం కలిగిన వాణ్ణి నాదు మదిలో, నా మనసులో అశ్రాంతము, విశ్రాంతి లేకుండా, అల్పన్నది లేకుండా అనిర్విణ్ణ చేతసా నేను మ్రొక్కుతున్నాను. యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సంభవులను తక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠుల డాసి శుద్ధతనులై కళ్యాణులై ఉందురో, ఆ అవికారున్ ప్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మృక్కెదన్. తపముల్ చేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో, జపమంత్రంబులనో, శృతి స్మృతులనో, సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండవునని బ్రహ్మ రుద్ర మఖరుల్ భావింతురెవ్వానిన్ అయి అపరావర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడున్. తపములు చేస్తే, తపస్సులు అవన్నీ చేస్తే ఈయన మనకు దొరుకుతాడా, లబ్ధపదుడవుతాడా, ఈయన పదాన్ని, ఆ పరమ పదాన్ని, పరమగతిని మనం పొందగలమా? తపస్సులు చేస్తే ఆ రకంగా సాధించవచ్చా? మనసును నియంత్రించి ఆ వృత్తులను నిరోధించడమే యోగం అని చెప్తారు. ఆ మార్గంలో ప్రయత్నం చేస్తే సాధించవచ్చా? దానాలో, వ్రతాలో ఆ విధంగా ఏవో విధంగా ఆచరణలన్నీ చేస్తే దానివల్ల ఆ పదం దక్కుతుందా? జపాలో, మంత్రాలను పెట్టుకొని జపిస్తూ ఉంటేనో దానివల్ల కలుగుతుందా? అంటే ఈ శృతుల్లో, స్మృతుల్లో, వేదాల్లో వాటిలో ఉన్న విషయాలన్నీ తెలుసుకుని వాటి గురించి డిస్కషన్స్ చేస్తే తెలుస్తుందా? చక్కటి భక్తి పెట్టుకుందామా పోని? ఏ రకంగా, ఎట్లు, ఏ విధంగా లబ్ధపదుడవుతాడు, ఏ విధంగా దొరుకుతాడు మనకు?
ఈ పరాత్మ పదార్థం ఏ విధంగా లబ్ధమవుతుంది, ఏ విధంగా లభ్యం, అది ఏ విధంగా దక్కుతుంది అని బ్రహ్మ రుద్ర ముఖరుల్, బ్రహ్మగారు రుద్రుడు మొదలైన వాళ్ళందరూ భావిస్తూ ఉంటారో ఎవరి గురించి, అటువంటి అపవర్గాధిపుడు, అపవర్గం అంటే మోక్షము లేదా పరము, ఇహపరాల్లో పరము, దానికి అధిపుడైన వాడు. అయితే ఇటువంటి అపవర్గానికి కూడా పైన ఉన్నవాడు, ఇహపరాలకు పైన ఉన్నవాడు. కానీ ఎక్కడున్నాడంటే ఆత్మమూర్తి స్వరూపంగా ఉన్నాడు. ఎవరికి వాళ్లకు స్వస్వరూపంగా ఆత్మజ్యోతిలాగా వాళ్ళలోనే ఆత్మగా ఉన్నవాడు. నాకు సులభుడు అవుగాక, నాకు సులభంగా, మామూలుగా అయితే అది దుర్లభము, కానీ నాకు నాలోనే ఉన్న నా ఆత్మమూర్తి, నా స్వరూపము. ఆత్మమూర్తి అంటే స్వరూపము, మూర్తి అంటే రూపము, ఆత్మ అంటే ఆత్మమూర్తి అంటే స్వరూపము. నా స్వరూపమైనది నాకు సులభంగా తెలియకుండా ఉంటుందా? దాని మీద నాకు భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, కావాలన్న కోరిక ఉండి, ఇచ్చ ఉండాలి. నాకు అది ఉన్నది కాబట్టి నాకు సులభుడవుగాక ఎప్పుడు అని చెప్పుకుంటున్నాడు. తపములు చేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో, జపమంత్రంబులనో, శృతి స్మృతులనో, సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండవునని బ్రహ్మరుద్ర ముఖరుల్ భావింతురెవ్వానిన్ అయ్యపవర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడున్ అన్న చోట మనం ఇవాటికి ఇక్కడికి ఆపుదాము. 65వ కంద పద్యం దగ్గర నుంచి వచ్చే వారం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.